ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక అనాథల్లాగా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే మాకు బాగా అనిపించి ఇలా వచ్చాము, ఇంత దూరం వచ్చాము మేము. ఇది అంటే ఎవరిల్లమ్మా ఇది? అంటే లాడ్జ్ లో ఉంటున్నారు. ఏ మాత్రం ఉన్నా ఇప్పుడు ఆ రూపాయి ఉండబెట్టి ఇక్కడ ఉన్నాం. ఏ చెట్ల కింద పడుకుంటూ వచ్చే అందరికి దూరం అయిపోయారు. వాళ్ళ ఇంటికి తాళం వేసి నన్ను తీసుకున్నాను బయట చూస్తే వాళ్ళ పిల్లలకి ఏం కావాలట? ఇతను రిటైర్మెంట్ అయిపోయిన డబ్బు కావాలంట. పిల్లలు ముగ్గురు నానా హింసలు పెట్టి నానా బాధలు పెట్టి ఒక బొట్టు లేదు, కట్టుకుని బొట్టు లేదు, ఒక బొట్టు అనారోగ్యంతో ఉన్న ఆపరేషన్ వికలం స్కానింగ్లు గీనింగ్లు ఏదైన తర్వాత అద్దె కొంపలో ఇంటి మీద డబ్బిచ్చి మేము చెట్ల కింద కాంప్లెక్స్ బస్సుల కింద అక్కడ బస్సుల అక్కడ పడుకుంటామా. అమ్మా నమస్తే అమ్మా. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిన్న ఆ సారు మీరు అక్కడ బాధపడటం మేము చూసాం. అంటే బయట అక్కడ కూర్చొని ఉన్నారు, సార్ కాల్ బాగాలేదు అనేసి ఏడుస్తున్నారు, మీరు చాలా రోధిస్తున్నారు ఏంటి అనేసి మేము కనుక్కుంటే ఇలా కష్టాల్లో ఉన్నారు అనేసి మాకు తెలిసింది. దాని ద్వారా మేము మీ నెంబర్ చేసి మేము వచ్చి ఇక్కడ గజపతి నగరం వరకు మేము రావాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు మీరు అలా రావాల్సి వచ్చింది? అక్కడికి ఎందుకు అంత బాధపడుతున్నారు? ఒక మాట అండి, నేను ఎత్తుతో వచ్చాను, అందరికి దూరం అయిపోయాను. కులానికి అందరూ నాకు ఒక పాప పెళ్లి చేసుకున్నాను. అంటే అతను చనిపోయిన తర్వాత అంటే మీరు రెండో భార్య అమ్మా? మొదటి భార్య అతను భర్త భార్య చచ్చిపోయిన తర్వాత నన్ను చేసుకున్నారు. అతను చేసుకున్న తర్వాత అతని తరపు నాకు ఏటి లేదండి, ఆధార్ లేదండి. అద్దె కొంపలో ఉన్నాను. వాళ్ళకి బోల్డ్ 7 సంవత్సరాలు అవుతుందమ్మా పెళ్ళి? 7 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. నన్ను నానా హింసలు పెట్టి ముగ్గురు పిల్లలు తొలిపారు, పుట్టిన పిల్లలు ముగ్గురు నానా హింసలు పెట్టి నానా బాధలు పెట్టి ఇల్లు వాకలి వాళ్ళకు ఉంటుండే వాళ్ళకి ఇల్లు వాకలు అన్ని అబ్జెక్ట్ సంవత్సరం ఎంఆర్ కాలేజీలోనే ఉద్యోగం చేసేవారు, బీటీ కాలేజీలో. ఇతను నాకు నాకు పాప పుట్టిందండి. ఆ పాపకి తొలి సంబంధం పుట్టిన పాపకి పెళ్ళి అయిపోయింది. దానికి 2 ఆడపిల్లలండి, బొబ్బుల్లో ఉంది. దానికి కూలేదు, అది బతుకుతుంది. పెద్ద మనరాలకి పెళ్లి చేసిందండి. ఎలాగో ఈ ఊరు ఇచ్చింది చేస్తున్నారు. అయినా అక్కడికి మేము వెళ్ళలేదు. మేము అద్దె కొంపలో ఉన్నామండి. వాళ్ళ ఇంట్లో అంటే ఏనాడు నేను వెళ్ళలేదు. వాళ్ళ గుమ్మలకి ఏనాడు ఏంటి సమస్య? ఎందుకు కలెక్టరేట్ వరకు వచ్చారు అసలు అది చెప్పండి. అసలు కుటుంబ సమస్యలు అనేది ఉంటది కలెక్టర్ దాకా. ఎందుకంటే ఇతనికి ఆపరేషన్ అయింది పలసలోని, పలస అక్కడ ఆపరేషన్ అయితే వాళ్ళ పిల్ల వెళ్ళిపోయి వెంటనే నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఒక రోజు ఉన్నా ఇంట్లోనే, అంతే. నేనున్న ఇంట్లో 2 లక్షలు ఇంటి మీద ఇచ్చి ఉన్నాం. ఎన్నాళ్ళు అద్దె కొంపలో తిరుగుతాము ఆ గిన్నె మొత్తం పెట్టుకొని అనేసి ఉంటే, ఒక రోజు నన్ను మరుసటి రోజేమో వాళ్ళ ఇంటికి తాళం వేసి నన్ను తీసుకున్నాను బయట చూస్తారు వాళ్ళ పిల్లలు. ఏది కావాలటమ్మా పిల్లలకి? ఏం కావాలట? ఇతను రిటైర్మెంట్ అయిపోయిన డబ్బు కావాలంట. అతని దగ్గర ఉన్న బంగారం డబ్బు, ఇతను రిటైర్మెంట్ అయిపోయాడు కదా, ఆ డబ్బు కోసం ఆ బంగారం కోసం వాళ్ళ ఊరికి ఇది అయిపోయాము. పరం ఊరికి రమ్మ ముగ్గురు కాకుండా డబ్బు వచ్చింది. ఇతను రిటైర్మెంట్ అయిపోయింది. ఆపరేషన్కి 3 లక్షలు ఎంత అయిపోయింది. ఏ మాత్రం ఉన్నా ఇప్పుడు ఆ రూపాయి ఉండబెట్టి ఇక్కడ ఉన్నాం. ఏ చెట్ల కింద పడుకుంటూ ఏ ఆపరేషన్ గిన్నె మొత్తం అన్ని ఏటి లేకుండా మేము ఇక్కడికి వచ్చి వాటర్ బదులు 50 రూపాయలు తెచ్చుకొని. ఇది అంటే ఎవరిల్లమ్మా ఇది? అంటే లాడ్జ్ లో ఉంటున్నారు మీరు? మరి అద్దె ఎలా కడుతున్నారు? అద్దె ఇతనికి పెన్షన్ వస్తుంది కదమ్మా. కాదమ్మా, ఇప్పుడు లాడ్జ్ లో ఉంటున్నారు కదా, మరి అదేదో ఇల్లు చిన్న ఇల్లు తీసుకుంటాం. గిన్నె లేదు, ఒక మంత లేదు, ఒక బొట్టు లేదు, కట్టుకుని బొట్టు లేదు, ఒక బొట్టు చల్లి వచ్చి చాలా యూస్ పెట్టుకోండి. ఈ లింగితో ఇతనితో చాలా అన్ని ఉండి కూడా చాలా నరకం. అంటే ఈ గొడవలు అవి ఒక 10 సంవత్సరాల నుంచి అవుతున్నాయి. నాకు 5 నెలల 22వ తారీఖు నుండి ఒంట్లో బాగాలేదమ్మా, స్టార్ట్ అయింది కాలుకి. అప్పటి నుండి ఈ టెస్టులు ఆ టెస్టులు ఎక్స్రేలు స్కానింగ్లు గీనింగ్లు ఏదైన తర్వాత శ్రీరామూర్తి డాక్టర్ నాకు ఇచ్చి 30 సంవత్సరాల పాటు తెలుసమ్మా విజయనగరం దేవుడు. ఆ దగ్గర మేడం ఉండేవారు. అని కడుపు ఇంజక్షన్ ఇస్తే ఇప్పుడు అలాగే ఇలాగంటే పుళ్ళు నర్రల మీద బయట లేచింది. వెంటనే అక్కడ నుండి హాస్పిటల్ కేజీ చెప్పమంటే అక్కడ నుండి కాల్ చేసుకొని
మా తమ్ముడు మా మరదలు మేము బయలుదేరాం కేకేసి. అక్కడ కిషోర్ డాక్టర్ చూపించినప్పుడు ఇక లాభం లేదు, నేను 10 పళ్ళు ఇక్కడ జరుగు అని అంటే సార్ అలాగే సార్ భిక్ష పెట్టండి. అక్కడ నుండి మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకొని పలా చెప్పామా 23 నైట్ తెలవదు 24. మీకు ఆపరేషన్ అయినప్పుడు కూడా మీ కొడుకులు గాని కూతురు గాని రాలేదు మిమ్మల్ని చూడడానికి? తెలవగానే తెలవకుండా వచ్చారమ్మా, వచ్చారు. అది కూడా చెప్తాను. మా తమ్ముడు కొడుకు ఒకడు ఇంజనీర్ చేస్తాడు, ఒక్కడే కొడుకు 2 కూతురు. ఆ దగ్గర ఏ పని చెప్పినా ఆఫీస్కి కలిపాను. మా చిన్నోడు వస్తాడు, మా పిల్లల పక్కన మార్కులు, ఈ కాగితాలు ఏదైనా అయితే ఫోన్ చేసి పంపిస్తాను చేస్తాను, ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేయాలంటే మీ చేద్దాం, మీరు మా వారికి చిన్న హ్యాండ్షిప్ రాసి బ్యాంక్ కాంటాక్ట్ చేయండి అని చెప్పి పంపిస్తాను. అయితే 2 సార్లు బ్యాంక్ వెళ్ళినా మీ బాబుని డబ్బులు చేయలేకపోతే తెచ్చాను, 2 పట్టుకోలేకపోయారు నాకు, నా కోట దగ్గర స్టేట్ బ్యాంక్. అప్పుడు మా తమ్ముడు అన్నా ఇలా రాబలేదని, బాబుని ఎంత తిరుగుతాడు కాబట్టి ఏటీఎం పెట్టాను అన్నాను. ఇన్ని సంవత్సరాలు అమ్మా, నేను రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు 20కి అక్కడ ఎంఆర్బి కాలేజ్ జూనియర్ అసిస్టెంట్ చేశాను. చేశాను 36.5 సంవత్సరాలు చేశాను. నేను డిఎస్పీ గారికి ఉన్న కాగితాలన్నీ చూపించానమ్మా. ఇలాగ అమ్మా చూపిస్తే వీళ్ళ ముందు మేడపడుకొని చూసామన్నా డిఎస్పీ. ఆ పిల్ల నాతో వాదించుతున్నదమ్మా హాస్పిటల్లోని, శ్రీమతి హాస్పిటల్. ఈ శ్రీమతి హాస్పిటల్లోని ఇక్కడ నుండే పంపించారమ్మా నాకు వైజాగ్ కేజెస్కి. ఇదమ్మా తర్వాత అమ్మా ఇంకో మాట చెప్పిన తల్లి, ఇగో నాకు పలాస్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అతను ఆఫీసరే కదమ్మా డాక్టర్, అతను ఇచ్చింది కోర్టుకి ఇవ్వడం చాలా ఏంటమ్మా, ఇవన్నీ సెల్వర్ ఇచ్చిందే కదా. నేను అన్ని డిస్కస్ చేశాను లాయర్స్, ఈ ఎవరైనా సరిపోద్ది 600 కేసు కట్టాలి, కేసు కట్టి కోర్టుకు పంపించమా, అదే అతను ఒత్తిడి చేయాలి. తర్వాత సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందమ్మా. ఎవరిచ్చింది? సిటిజన్స్. అవును సార్, మీరు ఇప్పుడు చదువుకున్నారు, మీరు జాబ్ చేసి ఉన్నారు కాబట్టి మీకు అవన్నీ రూల్స్ అని తెలుసు, ఏంటి ఎలా ఉంటది అన్ని కూడా మీకు తెలుసు. అందుకు మీరు చట్ట ప్రకారంగా వెళ్తానని అంటున్నారు. అంతే. ఇప్పుడు ఒకసారి చెబుతాను తల్లి పాయింట్. నేను ఏంటన్నానంటే ఇంటి తాళాలు సిఐగా పోలీసుల ద్వారా పోలీసుల బాధ్యత ఉంది. అయినా ఎందుకు ఏ కారణం చేత తాళాలు ఇప్పించలేదు. మా ఇంటి మీద డబ్బు ఇచ్చి, అద్దె కొంపలో ఇంటి మీద డబ్బు ఇచ్చి మేము చెట్ల కింద కాంప్లెక్స్ లో బస్సుల కింద అక్కడ బస్సుల దగ్గర అక్కడ పడుకుంటామా? ఎక్కడ ఉండమంటే చెప్పండి సిఐ గారు. తర్వాత ఇంకోటి ఏంటన్నా మూడో పాయింట్ ఏంటన్నాను, వాళ్ళు నా దగ్గర ఉన్న బంగారం ప్రజెంట్ ఉన్నది అలా కొని మాకు రూపాయలు చేయాలని చెబుతున్నారు. అది మాకు బతకడానికి ఆధారం. మేము కష్టపడే వయసు కాదు అని చేత వాళ్ళ మూలంగా ఇప్పటికైనా నాకు రావాల్సిన డబ్బు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఆధారం, అదే లాక్కుందామని చెబుతున్నారు. దీనివల్ల మాకు ఇప్పటికైనా ప్రాణాన్ని ఉంది. క్రిమినల్ కాబట్టి నేను ఆధారం పెట్టాను కాబట్టి కేసు పంపించాను కోర్టుకి. తప్పదమ్మా, కేసు కోర్టుకి పంపించాలి. పంపించకపోవడానికి కారణం ఏంటంటే సీఏ గారు అని అడిగారు. కోర్టుకి మీరు పంపకపోవడానికి కారణం ఏంటంటే ఏ కారణం చేత కోర్టుకు పంపట్లేదని అడిగారు. నేను ఒక ఆపరేషన్ ఒక వికలాంగుడే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన సీఏ గారు పట్టించుకోవట్లేదు, కేసు కోర్టుకు పంపట్లేదు. మాకు వాళ్ళ నుండి పూర్తి రక్షణ కల్పించాలి. వాళ్ళ ముందు ఆ మూలంగా మాకు ఎటువంటి హరాస్మెంట్ కానీ నరకం కానీ బాధలు కానీ మాకు జరగకూడదు. వాళ్ళ నుండి రక్షణ కల్పించాలంటే కేసు కోర్టుకి వెళ్తా కానీ మాకు రక్షణ కలదు. ఎందుకంటే ఇది ఎక్కడా పరిష్కారం ఏది కాదు, అది కోర్టులోనే పరిష్కారం మూలంగా ఈ కేసు కోర్టుకి వెళ్ళాలి. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా, అధికారుల చుట్టూ తిరిగినా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అది న్యాయం జరగాలంటే వాళ్ళ నుండి నాకు రక్షణ కల్పిస్తే కానీ నాకు న్యాయం జరగదు. నేను అనారోగ్యంతో ఉన్న ఆపరేషన్ వికలాంగం ఉంది. ప్రస్తుతం నిలబడలేను, నడలేని స్టేజ్లో ఉన్నాను. ఇప్పటికైనా అధికారులు నా పరిస్థితిని అర్థం చేసుకొని న్యాయం చేయండి. ఇప్పటికైనా నేను ఉన్న పొజిషన్లో పరిస్థితిని మాకు వయసు అయిపోయి అన్ని రకాల అధికమని ఉన్న పరిస్థితి మాది, అన్ని మాకు ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో నా పిల్లల మూలంగా ఎటువంటి ముందు బాధలు కానీ నరకం కానీ ఏ రకం ఇది లేకుండా మాకు రక్షణ కల్పించి పై అధికారులు కానీ పోలీసు వారు కానీ మాకు రక్షణ కల్పించి వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా సరే బ్రతికినంత వరకు మేము ప్రశాంతంగా ఇలా బ్రతకాలి. సాధారణంతరం ఏదైనా సరే మా పిల్లలకి ఇస్తాము. ఇప్పుడు మాత్రం వాళ్ళు ప్రశాంతంగా వదిలేండి మీరు వేడుకుంటున్నారు. అంతే. ఎంతకన్నా మేము బాధపడతాం, ఎంతకన్నా ఇచ్చేస్తాం.
వాళ్ళ కొడుకు నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అని చంపిన చూస్తుండాలి పెద్ద కొడుకు. నేను ఎంత కుంగిపోతాను, కింద మీదకి వంట పట్టలేదు. ఏంటి మాకు ఈ పరిస్థితి, మా ఉన్ని పరిస్థితి అది. మేము ఇందులో నుండి బతికే మాది, మా జీవితం ఏంటి, మా నాగం ఏంటి, మా వయసు ఏంటమ్మా. మా ఇల్లు మాకు అప్డేట్ ఇస్తే ఇంట్లోనే తోస్తారు. మేము ఎక్కడ ఉంటాం, ఏ చెట్ల కింద ఉంటాం, ఏ కాంప్లెక్స్ లో ఉంటాం, ఏ కోవిల దగ్గర ఉంటాం. మా బతుకు ఎంత బతికినా నరకం పెట్టి ఉన్నది గుడ్డ లేకుండా, తాగడానికి గలస్ లేకుండా అన్ని సంవత్సరాలతో సంపాదించాను కష్టపడి. వ్యాపారం చేసి కష్టపడ్డాను, అంతా నా కష్టమే. నాకే ఆదరణ లేదు. మీరు దయచేసి నాకు న్యాయం చేసి నా ఇంట్లో నాకు వెళ్ళండి. నిన్నైతే ఇద్దరు ఒక అనాథల్లాగా రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే మాకు బాగా అనిపించి ఇలా వచ్చాము, ఇంత దూరం వచ్చాము మేము విజయనగరం నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. గజపతి నగర్లో ఉంటున్నారు వీళ్ళైతే. అంటే ఏమి కోరుకోవట్లేదు పిల్లలు, మా మా బ్రతుకు ఎండింగ్ లో ఉన్నాము. ఈ తర్వాత తదనంతరం వాళ్ళకైతే మా ఆస్తులు ఏవైనా ఇస్తాము, కానీ ఇప్పుడైతే మమ్మల్ని ప్రశాంతంగా ఉంచండి, మాకు అది తిండి పెట్టకపోయినా పర్వాలేదు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు అనేసి వాళ్ళైతే వేడుకుంటున్నారు. వీళ్ళైతే ఏడుకుంటున్నారు. ఇంకోటి, ఇంటి మీద అద్దెకున్న ఇంటి మీద డబ్బులు ఇచ్చి ఉన్నారు, ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి వాళ్ళైతే ఉంటున్నారు. వీళ్ళు ఒక లాడ్జ్ లో అయితే వీళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక లాడ్జ్ లో రోజుకి 400 రూపాయలు రెంట్ కట్టుకొని తినకో వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నారు. అది కూడా పెన్షన్ డబ్బుల మీదే వీళ్ళ ఆధారం కూడాను. అయితే ఆరోగ్యం సహకరించక హ్యాండిక్యాప్డ్ కోటాలో ఆయన జాబ్ ఎంఆర్ కాలేజీలోని జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు కూడాను. ఒక జాబ్ చేసి కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కన్నవాళ్ళు పిల్లలు ఇలా ఎంత ఆశతో కంటారు కన్నవాళ్ళ పిల్లల్ని, వాళ్ళు కేవలం డబ్బుల కోసం. అంటే ఈ రోజు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నదే అనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పుడు తల్లిదండ్రులు చూడాలన్నా సరే డబ్బు ఇస్తేనే చూస్తాం అన్నట్టు ఉంది సొసైటీ. మరి కాలం ఎటు వెళ్ళిపోతుందో కూడా మనకి అర్థం కాని పరిస్థితి. ఈ ముగ్గురు పిల్లలు ఉండి ఇలాంటి పొజిషన్ లో తల్లిదండ్రుల్ని ఒక లాడ్జ్ లో కింద ఎవరో దయ వల్ల ఉంచితే వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వెళ్ళగొక్కుతున్నారు కాలాన్ని. ఇదైతే చాలా బాధగా ఉంది. మరి ఏంటన్నది కాలమే నిర్ణయించాలి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా కాలమే నిర్ణయించాలి.